వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ బాక్స్ ఆఫీస్. సో గైస్, మన ఛానల్ కానీ మీరు మొదటిసారి కానీ చూస్తుంటే ప్రతి ఒక్కరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ కానీ చూసుకుంటే ఏంటంటే రామ్ చరణ్ గారు అయితే ఇక్కడ మళ్ళీ అయితే ఇంకొక మూవీకి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మన గ్లోబల్ స్టార్ అయితే సో వివరాల్లో కానీ వెళ్ళిపోతే త్రివిక్రమ్ అండ్ రామ్ చరణ్ కాంబినేషన్లో అయితే ఈ మూవీ అయితే తెరకెక్కనుంది. సో ఇదైతే మనకి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. సో ఈ జోడీ కోసం అయితే ఇక్కడ త్రివిక్రమ్ గారు ఎప్పుడెప్పుడు రామ్ చరణ్ గారితో మూవీ తీస్తారని సో ఇప్పుడైతే ఇక్కడ మనకైతే ఈ మూవీ అయితే ఫిక్స్ అయినట్టయితే, ఈ కథ ఫిక్స్ అయినట్టయితే మనకి ఇక్కడైతే కొద్దిగా సమాచారం అయితే వస్తుంది గైస్. సో పెద్ద సినిమా షూటింగ్లో అయితే బిజీగా ఉన్న మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అయితే మరో క్రేజీ ప్రాజెక్ట్కి అయితే ఓకే చెప్పినట్టయితే సమాచారం అయితే సోషల్ మీడియాలో ఈ మధ్య అయితే తరచుగా అయితే మనకు వినిపిస్తుంది. సో అప్డేట్ ఏంటంటే త్రివిక్రమ్ గారు చెప్పిన కథ అయితే ఇక్కడ ఆయనకైతే నచ్చినట్టయితే ఉంది. సో దీనివల్ల అయితే ఈ కథకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్టయితే తెలుస్తుంది గైస్. సో త్వరలోనే ఏంటంటే దీనిపైన అయితే అధికారికంగా అయితే ప్రకటన కూడా మనకి ఏంటంటే మనం చూడవలసింది అయితే ఉంది. సో వచ్చే ఏడాది జూలైలో అయితే ఇది సెట్స్ పైకి అయితే వెళ్ళనుందని అయితే టాక్ అయితే వినిపిస్తుంది. సో బలంగా అయితే సో కాగా డైరెక్టర్ సుకుమార్ కూడా చెర్రీ అయితే ఇక్కడ మూవీ ఫిక్స్ అయింది. సో మనందరూ తెలుసు ఇక్కడ సో ఇక్కడ మనకి బుచ్చిబాబుతో తీసిన తర్వాత అయితే ఇక్కడ మనకి సుకుమార్ గారితో అయితే ఇంకొక మూవీ అయితే ఇక్కడ ఫిక్స్ అయితే అయింది గైస్. సో ఈ రెండు మూవీల్లో ఏ మూవీ ఫస్ట్ అయితే వస్తుందని మీరైతే అనుకుంటా ఉంటే కింద అయితే కామెంట్ అయితే చేయండి. సో చూద్దాం. సో ఈ రెండు మూవీలు అయితే పెద్ద కథ అయితే తీసుకొని వస్తున్నారు. సో సుకుమార్ గురించి చెప్పాల్సిన పనే లేదు. అలాగే త్రివిక్రమ్ గారు అండ్ రామ్ చరణ్ కాంబోలో మూవీ వస్తుందంటే సో ఈ కథ పరంగా ఎలా ఉండబోతుంది అనేది అయితే చాలా మంది అయితే ప్రేక్షకులు అయితే ఇక్కడ వేచి చూస్తున్నారు. సో ఇక్కడ గ్లోబల్ స్టార్ అనే ఒక టైటిల్తో అయితే రామ్ చరణ్ అయితే ఇప్పుడు వరల్డ్ మొత్తాన్ని అయితే షేక్ చేస్తున్నాడు. సో ఇక్కడైతే మన ఫ్యూచర్లో అయితే ఈ రెండు మూవీలు కూడా అయితే ఇక్కడ బిగ్ బ్లాక్ బాస్టర్ అయితే అవుతాయి ఖచ్చితంగా. సో నేనైతే ఏమనుకుంటున్నానంటే ఇక్కడ త్రివిక్రమ్ గారికి అయితే ఒక ఇండస్ట్రియల్ హిట్ అయితే రాబోతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఈ రెండిట్లో ఏది ముందు పట్టాలు ఎక్కుతుందన్న విషయం పైన అయితే క్లారిటీ అయితే రావాల్సింది అయితే ఉంది గైస్. సో ఇక్కడ సుకుమార్ గారిది మూవీ ఫస్ట్ ఇక్కడ సెట్స్ పైకి వస్తుందా లేదా, ఇక్కడ మనం చూసుకుంటే త్రివిక్రమ్ గారి మూవీ సెట్స్ పైకి వస్తుందా అనే దాని గురించి అయితే ఇక్కడ చాలా పెద్ద చర్చ అయితే మనకి ఇక్కడ సినిమా నగర్లో అయితే నడుస్తుంది. సో మీరైతే ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ మీరు రామ్ చరణ్ ఫ్యాన్ అయితే సో మెగా ఫ్యాన్స్ అయితే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్.